నమస్తేనా. నమస్కారం. మీ పేరు ఏం పేరునా? గురుమూర్తి. గురుమూర్తి. యా ఊరునా మీది? అంగశెట్టిపల్లె. మదనపల్లికి ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్ల. మొత్తం ఎంత అన్న టమాటా సాగు? మా కుటుంబం అంతా కలిసి 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఉందా? మీరు ఎన్ని అదనలుగా వేసారు టమాటా? 3 అదనలుగా ఉన్నది. 3 అదనలుగా ఉన్నాయా? ఇప్పుడు టమాటాలు ఏమైనా వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. అది ఎన్ని ఎకరాలు? అది తక్కువే, 3/4 ఎకరా. 3/4 ఎకరా. ఇప్పుడు ఇంత హైట్ ఉంది కదా, ఇది కానీ కాయలు వస్తుందా? కాయలు మైనస్ చూడు కదా. రెండో కోత పెడతా రెండో కోత. అవునా? ఇప్పటికి దీనికి ఎంత ఖర్చు అయిందా? ఇంత హైట్ వచ్చింది కదా తోట. నారాది ఇంతకి? నారాది సాహోనా? అప్పుడు మొలక ఎంత మాత్రం పడిందా? మొలక అప్పుడు రూపాయి. ఇప్పుడు ఏమైనా డిమాండ్ ఉంది మీ సైడ్? ఎట్లా? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కొంచెం నార తక్కువ అయిందిలే. ఎండ వల్ల అట్లా. ఎండ ఎంత మాత్రం ఉంది? ఎండ 40 ఉంది. 40 తక్కువ లేదా? తక్కువ మాకంతా 20-30 లోపల ఉంటుంది. ఎక్కువ అంటే 30 అంటే అది ఇప్పుడు 40 వస్తుంది. ఇప్పుడు 4 రకాల చెట్లు బాగా బతుకున్నాయి ఎండకు. బతుకున్నాయి. ఓ అదనికి ఒక 2 ఎకరాలు వేసినారు. ఎట్లా? అదనికి వచ్చి ఒక 3/4 ఎకరా. ఒక ఈ అదును మాత్రము 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉందా? అది ఎన్ని రోజులు అయింది పంట వేసి? అది నెల 10 రోజులు అవుతుంది. నెల 10 రోజులు అవుతుంది. ఇప్పుడు నువ్వు నిలబడుకునే తోట ఎన్ని రోజులు వేసి? 70 రోజులు. 70 రోజులు అవుతుంది. 70 రోజులు కాయలు వస్తున్నాయి దీంట్లో. దీనికి మొత్తం ఎంత ఖర్చు వచ్చిందా ఇప్పటికి? ఇంకోటి మా తమ్ముడు, మా అన్న కొడుకుది, అది మా సర్దుకు ఉంది, అట్లా అంతా ఒక కుటుంబమే చేసుకుంటా అంటారు. సొంత కష్టము అంతే. సొంత కష్టం. తక్కువ ఖర్చులోనే చేసుకుంటారు మీరు. ఒకరు కూలీలు తెచ్చుకోకుండా. నాటాలంటే ఎకరాకు వచ్చి 14,000. కానీ మేమే సొంతంగా నాటుకున్నాం. పని వాళ్ళు ఎవరు అవసరం లే, ఎవరు కానీ అవసరం లే, మీరే చేసుకుంటారు. కాయలు బిక్కేదానికైనా ఇది 3-2 కూలీలు పెట్టుకుని ఆడకూలీలు పెట్టుకుని ఒక్కసారికి ఎన్ని బాసులు అవుతాయి దీంట్లో? ఇప్పుడు నువ్వు ఏం తొలి కోత 15 బాసులు అయిందా, నిన్న రెండో కోత 30 బాసులు అయిందా? రేపు పెడితే తెలుస్తుంది. రేపు ఒక 100 బాసులు 40 కావచ్చు. అవునా? మొత్తం మీరు ఎక్కువ వదిలేసినారు కదా, కాబట్టి తక్కువ మీరు సొంతం కష్టం కాబట్టి తక్కువ వేసుకున్నారు. చాలే. మీరు మీ కొడుకులు సపరేట్ అంతా మీరు? నా కొడుకులు లేరు, 3 కూతుర్లు. 3 కూతుర్లు పెళ్లి అయిపోయినది. నువ్వు కష్టపడుకుంటాను మీరు, నువ్వు మీ భార్య. చాలు. ఇప్పటికి చెట్లకి ఏమన్నా రోగాలు అట్లాంటివి ఏం లేవా? ఇప్పటికి ఏం లేవు. నిన్న కూడా ముందు కొట్టినాము. నిన్న కూడా ముందు ఇచ్చిన. 5,000 పెట్టి ముందు తీసుకొచ్చిన. అవునులే. వదిలేస్తే ఏం రోగం అయితే లేదు. ఇప్పటికి ఏం లేదు. మీకు దీంతో పాటు ఏమన్నా ఇంకా ఏమన్నా ఆవులు గీవులు ఏమన్నా? ఆవులు లేవు సార్ నాకు. కేవలం టమాటా సేద్యం చేసుకుంటా అంటే ముందు ఉన్నాయి ఆవులు, అమ్మేసి ఇప్పుడు కట్టేసుకుంటే ఆవు లేదు. అవునులే. అందుకని ఆవులు. మీ పేరు ఏం పేరు చెప్తే? నా పేరు గురుమూర్తి. చాలు. ఇంకేం మంది అన్నా? అంతే కదా, చాలు కదా.